పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, సంఘం ఏ విధముగా ఉండాలి? నిజమైన సంఘానికి ఉండవలసినటువంటి ముఖ్యమైన లక్షణాలు ఏంటి? సంఘం ఏ విధముగా ఉంటే అది దేవునికి ఇష్టానుసారమైన సంఘముగా నిలబడుతుంది, దేవుడు కోరుకున్నటువంటి సంఘముగా కనబడుతుంది దేవుని దృష్టిలో. ప్రియులారా, దీనికి ఆధారం మనం ఆదిమ క్రైస్తవ సంఘం అనగా అపోస్తుల యొక్క సంఘం ఏ విధముగా ఉందో మనందరం కూడా వాక్యము నుండి బేరీజు వేసుకోవాలి. ముఖ్యంగా అపోస్తుల యొక్క సంఘములో, ఆదిమ క్రైస్తవ సంఘములో ముఖ్యముగా 4 ముఖ్యమైన లక్షణాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ 4 లక్షణాలలో కూడా మొట్టమొదటి దానిని ఈరోజు మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఏమిటి మొట్టమొదటి లక్షణం అంటే, నిజమైన సంఘానికి, ఆ సంఘం నిజంగా క్రీస్తు చేత ఏర్పాటు చేయబడింది అని పిలువబడటానికి ఆ సంఘములో అపోస్తుల యొక్క బోధన జరగాలి. జాగ్రత్తగా వినండి ఈ మాటని. అపోస్తుల యొక్క బోధన పరంపర ఆ సంఘములో ఉండాలి. ఆ అపోస్తుల యొక్క వారసత్వం, ఆ అపోస్తుల యొక్క బోధన పరంపర ఏ సంఘములోనైతే లేదో ఆ సంఘం క్రీస్తు చేత నిర్మించబడినటువంటిది కాదు, క్రీస్తు కోరుకున్నటువంటిది కూడా కాదు. దీనికి ఆధారం బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 2వ అధ్యాయము 40వ వచనం నుండి 42వ వచనం వరకు జాగ్రత్తగా వాక్యాన్ని చదువుకుందాం. పలు విధములైన మాటల ప్రేరణతో దుర్మార్గులకు ఈ జనుల నుండి వేరై రక్షణ పొందుడు అని వారిని పేతురు హెచ్చరించను. అతని ప్రబోధమును విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానం పొందిరి. ఆ దినమున రమారమి 3000 మంది సంఘములో చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును వారి సహవాసమందును రొట్టె విరచుట యందును ప్రార్థించుట యందును ఎడతెగక ఉండిరి. ప్రియులారా, ఆదిమ క్రైస్తవ సంఘం, ఆది అపోస్తుల సంఘం ఏ విధముగా జీవించేది? 4 మూల స్తంభాలు మనకి ఆదిమ క్రైస్తవ సంఘానికి కనబడుతున్నాయి. వారు అపోస్తుల బోధయందును, 1 వారి సహవాసమందును, అపోస్తుల సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థించుట యందును ఎడతెగక ఉండిరి. ప్రతి క్రైస్తవ సంఘములో కూడా ఈ 4 లక్షణాలు ఉండాలి. ఈ 4 లక్షణాలు లేనప్పుడు అది క్రీస్తు కోరుకున్నటువంటి సంఘముగా జీవిస్తున్నట్లు కాదు. ప్రియులారా, ఈనాడు మనం ఈ 4 మూల స్తంభాలలో ఏమిటి? 4 అపోస్తుల యొక్క బోధన, అపోస్తుల యొక్క వారసత్వముతో కూడిన సహవాసము 2వది, 3వది రొట్టె విరుచుట, ఎడతెగక రొట్టె విరుచుట, 4వది ఎడతెగక ప్రార్థన చేయుట. ఈ 4 ఉండాలి. ఈ 4ంటిని కూడా మనం ఒక్కరోజే ధ్యానం చేయలేము. కాబట్టి ఈనాడు మొదటి అంశాన్ని, మొదటి మూల స్తంభాన్ని ధ్యానించటానికి ప్రయత్నం చేద్దాం. ఏమిటి అది? నిజమైన సంఘములో, క్రీస్తు చేత ఏర్పాటు చేయబడిన సంఘములో, పరిశుద్ధాత్మ ఉన్న సంఘములో మొదటిగా ఏమి ఉండాలి అంటే అపోస్తుల యొక్క బోధన వారసత్వం ఉండాలి. ముందుగా ప్రియులారా, అసలు ఏ సందర్భంలో ఆదిమ క్రైస్తవ సంఘం ఏర్పాటు చేయబడింది? ఇప్పుడు మనం చదువుకున్నట్టు వాక్యానికి పూర్వపరాలు ఏమిటి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు ప్రభు మరణించి ఉత్థానమై మోక్షారోహణమయ్యారు. మోక్షారోహణం కూడా అయిపోయారు. మోక్షారోహణం అవుతూ శిష్యులతో ఆయన పలికిన మాట ఏమిటి అంటే, వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ మీపై వేంచేయు వరకు కూడా మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక మేడపై గదిలో ఉండండి అని చెప్పారు. దీనిని గురించి మనం అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 4-5 వచనాలలో మనం చదువుకుంటాం. మోక్షారోహణం అవుతూ శిష్యులకు యేసు ప్రభు పలికిన మాట, మీరు పైనుండి
ఆత్మను పొందు వరకు, వాగ్దానాన్ని పొందు వరకు కూడా పట్టణాన్ని, యెరూషలేమును విడిచి వెళ్ళకండి అని చెప్పారు. ప్రభువు చెప్పినట్లుగానే శిష్యులు మేడపై గదిలో మరియ తల్లితో కలిసి, ఎవరితో కలిసి? మరియ తల్లితో కలిసి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అపోస్తుల కార్యాలు 1:14 వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లియగు మరియమ్మను, ఆయన సోదరులు ఒకచోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వారందరూ కూడా మేడపై గదిలో ఉన్నారు. పెంతుకొస్తు పండగ దినము వచ్చినప్పుడు వేగముగా వీచు బలమైన ధ్వని వంటి గాలి అగ్నినాళకల రూపంలో అపోస్తుల మీదకి వేంచేసి రావడాన్ని మనం అపోస్తుల కార్యాలు 2:1 వరకు మనం చూస్తాం. అంటే పెంతుకోస్తు పండగ రోజున వాగ్దానం చేయబడినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆది అపోస్తుల మీదకి అగ్నినాళకల రూపంలో వేంచేసి వచ్చి పరిశుద్ధాత్మ వారిని ఆవరించారు, వారి శక్తితో నింపారు. అద్భుత రీతిగా, ఆశ్చర్యకరంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, అప్పటి వరకు పిరికివారిగా ఉన్నటువంటి వారు బయటికి వచ్చి సత్యసువార్తని బాహాటంగా, ధైర్యంగా ప్రకటించటం ప్రారంభించారు. వారు ఒక్క భాషలో మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వారి వారి భాషలలో అద్భుత రీతిగా ఆలకించటాన్ని మనం అపోస్తుల కార్యాలు 2:5 నుంచి 13 వరకు మనందరం కూడా చదువుకుంటాం. ఇది మనందరూ తెలిసినటువంటి సత్యం. ఆ సమయంలో ప్రియులారా, పేతురు గారు ఒక్కసారిగా లేచి నిలబడి, అప్పటి వరకు కూడా పిరికివాడిగా ఉన్నటువంటి వాడు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆత్మ ఆవరింపుతో కూడినటువంటి వాడై అద్భుత రీతిగా ప్రసంగము చేయగా ఒకే ఒక ప్రసంగానికి 3000 మంది సంఘములో చేర్చబడ్డారు. ఇక ఇప్పుడు పిల్లలు, ఇది ఉపోద్ఘాతంగా మనం భావించాలి. ఇది ఆదిమ సంఘం, అపోస్తుల సంఘం, యూనివర్సల్ చర్చ్. అంటే గ్రీకు భాషలో చర్చ్ కథోలికోస్, క్యాథలిక్ చర్చ్, ఆదిమ కథోలిక సంఘములో. ఇక్కడ మీరు కథోలిక సంఘం అంటే రోమన్ కథోలిక సంఘం అని పొరబడమాకండి, కానీ దాన్ని వివరిస్తాను ఏ విధముగా అదే రోమన్ కథోలిక సంఘం అని. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిదే. ఇప్పుడు మనం అపోస్తుల కార్యాలు 2:40 నుండి 42 వరకు ఆది అపోస్తుల సంఘమే నేనిప్పుడు ఉంటున్నా, నువ్విప్పుడు ఉంటున్నటువంటి రోమన్ కథోలిక సంఘం. దానికి దీనికి తేడా లేదు. ఆధునిక ప్రపంచంలో వివరణ కోసం ఇస్తున్నానండి. లేదు, ఆర్సిఎం సంఘం అనేటువంటిది 315 నుండి 325 సంవత్సరంలో స్థాపించబడింది. మొదట్లో ఉన్నట్టు అపోస్తోలిక సంఘము, అది రోమన్ కథోలిక సంఘం ఒకటే కాదు అంటారు కొంతమంది వితండవాదులు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దానిలోనికి నేను వెళ్ళట్లా, సబ్జెక్టులోకి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ఏమిటి అంటే దాని తర్వాత వివరిస్తాను. ఏమిటి వివరించేది? ఆది అపోస్తలిక సంఘమే ఇప్పుడున్నట్టు రోమన్ కథోలిక సంఘం, ఇప్పుడున్న రోమన్ కథోలిక సంఘమే ఆది అపోస్తలిక సంఘం, క్రీస్తు చేత ఏర్పాటు చేయబడినటువంటిది అనే దానికి నేను వివరిస్తాను. ఆనాడు ఏర్పాటు చేయబడిన సంఘములో 4 ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి అని చెప్పాను. అవి ఏమిటి? మొట్టమొదటిది, అపోస్తలుల బోధన యందు వారు ఎడతెగక ఉండిరి. రెండవది, రొట్టె విరుచుట యందు వారు ఎడతెగక ఉండిరి. రొట్టె విరటం అంటే ఏమిటి? దివ్య బలి పూజ చేయటం వారు నిరంతరము చేస్తూ ఉన్నారు. మూడవది ఏమిటి? వారి సహవాసము, అపోస్తలుల యొక్క సహవాసములో వారు జీవించారు. నాలుగవది ఏమిటి ప్రియులారా? వారు ఎడతెగక ఆ సంఘమంతా కూడా ప్రార్థనలో కూడి ఉన్నారు. ప్రారంభంలో చెప్పినట్లుగా ఈరోజు మనకి ఈ 4 మూల స్తంభాలు ధ్యానం చేయటానికి సమయం సరిపోదు. మొదటి ముఖ్యమైన అంశాన్ని ధ్యానం చేద్దాం. ఏమిటి? అపోస్తలుల యొక్క బోధన యందు ఆదిమ క్రైస్తవ సంఘం ఎడతెగక జీవించుచున్నారు. ఇంతగా మనందరము కూడా ప్రశ్నించుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అపోస్తలుల బోధన అంటే నిర్వచనం ఏంటి? ఏంటి అపోస్తలుల బోధన అంటే? ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుల బోధన అంటే ప్రియులారా, యేసు ప్రభు స్వయంగా తనను అనుసరించినటువంటి చాలామంది శిష్యులలో నుంచి, తనను అనుసరించినటువంటి చాలామంది శిష్యులు ఉన్నారండి. మనకి సువార్తలలో ఒక చోట 70 మంది అని రాయబడి ఉంటుంది, మరొక చోట 72 మంది అని, 72 అని రాయబడి ఉంటుంది. ఆ విషయానికి వస్తే చాలామంది అనుసరించారు యేసు ప్రభువుని. కానీ యేసు భగవానుడు స్వయముగా 12 మందిని వారిలో ఎన్నుకొని వారికి అపోస్తలులు అని పేరు పెట్టారు. వాక్యాన్ని చదువుకుంటే మనందరము కూడా మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 1 నుండి 7 వరకు వచనాలు మనం చదువుకుంటే ఈ విధంగా రాయబడి ఉంటుంది. యేసు
తన 12 శిష్యులను చెంతకు పిలిచి దుష్ట ఆత్మలను పోగొట్టుటకు సకల వ్యాధులను పోగొట్టుటకు వారికి అధికారం ఇచ్చను. ఈ 12 మందికి జీసస్ ఈస్ గివింగ్ దెమ్ ఎ స్పెషల్ పవర్. వారికి ప్రత్యేకమైన అధికారాన్ని ఇస్తున్నాడండి వాక్యాన్ని బోధించటానికి. ఆ 12 అపోస్తుల పేర్లు ఏమనగా, పేతురు అన్నవాడు సీమోను, తదుపరి ఆయన సోదరుడు ఆంద్రేయ. మనందరికీ తెలుసండి 12 మంది అపోస్తులు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు, ఈ మాట జాగ్రత్తగా వినండి, 5వ వచనాన్ని, మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 5వ వచనం. యేసు ఈ 12 శిష్యులను పంపుచు వారితో ఇట్లు పలికెను, అన్యజన నుండి ప్రదేశములను ఎచ్చటను ప్రవేశింపవలదు, సమరయులు ఏ పట్టణములను ప్రవేశింపరాదు, పరలోక రాజ్యం సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెళ్ళగొట్టుడు, మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసగుడు అని వారికి ఒక అధికారాన్ని ఇస్తున్నాడు. జీసస్ ఈజ్ గివింగ్ దెమ్ అథారిటీ. రిమెంబర్ దిస్ వర్డ్, కైండ్లీ రిమెంబర్ దిస్ వర్డ్. జీసస్ ఈజ్ గివింగ్ దీస్ 12 అపోస్టల్స్ అథారిటీ. అంటే అధికారాన్ని ఇస్తున్నాడు పిల్లరా. ఏం అధికారం ఇస్తున్నాడు? తాను బోధించిన దానిని బోధించటానికి, తాను చెయ్యమన్న అద్భుత కార్యాలు చేయడానికి వారికి అధికారాన్ని ఇస్తున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. అదేవిధంగా మార్కు సువార్త 3వ అధ్యాయము 14వ వచనములో కూడా యేసు ప్రభువే స్వయంగా వీరిని ఎన్నుకొని వారిని సత్య సువార్త బోధన కొరకై పంపించటాన్ని మనం చూస్తాం ప్రియులారా. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. తనతో ఉండుట కొరకును సువార్త ప్రకటన కొరకును యేసు 12 శిష్యులను నియమించి వారికి అపోస్తులు అని పేరు పెట్టెను. మనం ఈ రోజున ధ్యానించే అంశం ఏంటండి? ఆదిమ క్రైస్తవ సంఘం, ఆది అపోస్తోలిక సంఘం, ఆది యూనివర్సల్ చర్చ్, కథోలిక్ చర్చ్, ఆది కథోలిక శ్రీసభ ఏ విధంగా ఉందండి? అపోస్తుల బోధన యందు నిరంతరము కూడా నిలిచి ఉందట పిల్లారా. ఈ అపోస్తుల బోధన అంటే, అపోస్తులు అంటే ఎవరు? క్రీస్తు చేత ఎన్నిక చేయబడినటువంటి వారు. ఇక్కడ ప్రియులారా, అపోస్తుల బోధన అంటే వారి సొంత బోధన కాదు. అపోస్తుల బోధన అంటే ఇప్పుడే మనం చదువుకున్నాం. యేసు వారికి ఇచ్చినటువంటి బోధనని, ఈ పరలోక రాజ్యాన్ని గురించినటువంటి బోధనని వారు ప్రకటిస్తున్నారు. జాగ్రత్తగా గమనించాలి. ఏ బోధన అయితే యేసు ప్రభువు ప్రజలకు బోధించమని చెప్పారో అది అపోస్తుల యొక్క బోధన అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో మనందరం కూడా గుర్తుంచుకుంటామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 27వ వచనము మనకి ఈ అపోస్తుల బోధన గురించి ఈ రీతిగా వివరణ ఇస్తుందండి. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము 27వ వచనాన్ని మీకోసం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఏమంటుందండి? మీరు మొదటి నుండి నా వెంట ఉన్నవారు, ప్రభు అంటున్నాడు అపోస్తులతోటి, కనుక మీరును నన్ను గూర్చి సాక్ష్యం పలుకుదురు. మొదటి నుండి కూడా యేసు ప్రభును అంటిపెట్టుకుని ఉన్నటువంటి అపోస్తులు, మధ్యలో వచ్చినటువంటి వారికి అవకాశం లేదు. కొంతమందికి మాత్రం ఇచ్చాడు దేవుడు ప్రత్యేకమైనటువంటి అపోస్తులిక అధికారాన్ని. ఎవరు వారు? ప్రియుల, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారు. ఆయన కూడా చివరికి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆయన కూడా చివరికి అపోస్తుల దగ్గరికి వెళ్ళి వారితో కలిసి సహవాసం చేశాడు. ఎవరాయన? పౌలు గారు. ఎవరాయన? బర్నబా గారు. ఎవరాయన? సిలాసు గారు. గుర్తుపెట్టుకోవాలి పిల్లారా. ఏమంటున్నారు? ఆది నుండి, మొదటి నుండి మీరు నా వెంట ఉన్నవారు, కనుక మీరు నన్ను గూర్చి సాక్షులు అని పలుకుతున్నారు. ఆ తర్వాత అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 21, 22 వచనాలు. ఈ వచనాలు చాలా ముఖ్యమైనటువంటివి. అపోస్తుల బోధన అంటే ఏమిటి? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 21, 22 వచనాలు చాలా ముఖ్యమైనటువంటివి. ఎందుకనంటే 12 మంది అపోస్తులలో ఒక భ్రష్టపుత్రుడు ఒకడు ఉన్నాడు. అతడే యూదా ఇస్కారియేతు. యేసు ప్రభుని అప్పగించినటువంటి వాడు. అతను వెళ్ళి ఉరేసుకొని చచ్చిపోయాడు. పొట్టపగిలి తల్లకిందులుగా పడినప్పుడు పొట్టపగిలి అతని పేగులు బయటపడి చనిపోయాడని మనకి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం మనకి రాయబడి తెలియజేస్తుంది ప్రియులారా. మరి అతని స్థానంలో ఎవరుండాలి? ఎవరుండాలని ఎవరు తీర్మానం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు తీర్మానం చేయాలి. ఆ క్రైటీరియా ఎవరు చెప్పారు? మొదటి పాపు గారు అంటే పేతురు గారు చెప్పారు.
అపోస్తుల కార్యాలు 1:21. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుత్థానమును గురించి సాక్షిగా ఉండుటకు మనతో మరి ఒకడు చేరవలసి ఉన్నాడు. ఎవరి ప్లేసులో? యూదా ఇస్కారియోతు ప్లేసులో. ఆ చేరవలసిన వాడు యోహాను బాప్తిస్మమును ఇచ్చినది మొదలుకొని యేసు ప్రభు పరలోకమునకు కొనిపోబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించిన కాలమున మనతో ఉండిన వాడై ఉండవలను అని పలికెను. ప్రియులారా, అపోస్తుల కార్యాలను మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే ఏది నిజమైన సంఘము, ఏది ఓటి సంఘం అని తెలిసిపోద్దండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, పేతురు గారు ఏమంటున్నారు? అపోస్తులలో చేర్చబడటానికి బాప్తిస్మ యోహాను గారి కాలము నుండి, బాప్తిస్మ యోహాను బాప్తిస్మాన్ని ఇచ్చిన కాలము నుండి ఆ నూతనంగా ఎన్నిక చేయబడినటువంటి వాడు 12వ అపోస్తులలో ఒకడిగా. ఎందుకు 12వ అపోస్తులలో ఒకడిగా మీకు మరల వివరిస్తున్నాను. యూదా ఇస్కారియోతు చనిపోయాడు. లేఖనాలు నెరవేరాలంటే 12 మంది ఉండాలి. యూదా ఇస్కారియోతు స్థానంలో ఎవరిని తీసుకోవాలి అంటే దానికి ఒక క్రైటీరియా, దానికి ఒక కొలమానం, కొలబద్ద. ఏమిటి ఆ కొలమానం, కొలబద్ద? బాప్తిస్మ యోహాను గారు బాప్తిస్మం ఇచ్చుచున్న కాలం నుండి కూడా క్రీస్తుతో ఉన్నటువంటి వాడు ఒకడు ఉండాలి. వారిలో ప్రియులకు దేవుని బిడ్డలారా మత్తియాసు అనేటువంటి వ్యక్తిని ఎన్నుకున్నారు. అది కూడా వాడు చీట్లు వేసి పరిశుద్ధాత్మక ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ ప్రేరణ ప్రకారం మత్తియాసు పేరు వచ్చింది. ప్రియులకు దేవుని, బర్నబాసు కాదు. ఈ విధంగా చేర్చబడ్డాడు. కాబట్టి మనలో ఎవ్వరం కూడా మనకి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకూడదు. అపోస్తుల బోధన అంటే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకూడదండి. అపోస్తుల బోధన అంటే నిజంగా అపోస్తుల బోధనే. అపోస్తుల బోధన అంటిపెట్టుకొని ఉండాల్సిందే. వేరే ఇష్టం వచ్చినట్లుగా నేను సొంతగా సంఘం పెట్టుకొని నేను కూడా అపోస్తుల బోధన ప్రకారమే ఉన్నాను అని చెప్పుకోవడానికి లేదండి. ఇక్కడ పేతురు గారి లాంటి వాడు కూడా ఒక క్రైటీరియా, ఒక కొలమానాన్ని పెట్టారు. ఏమిటి? ఆ 12వ వ్యక్తిగా పడవలసినటువంటి వ్యక్తి బాప్తిస్మ యోహాను కాలం నుండి కూడా క్రీస్తుతో ఉన్నటువంటి వాడై ఉండాలి. ఇది కొలమానం. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ప్రియులారా, వారి బోధన వారి సొంతమైనటువంటిది కాదు. వారి బోధన యేసు నుండి వచ్చినదై ఉండాలి. అదేవిధంగా ఆయన పరిశుద్ధాత్మను పంపి సత్యములకు నడిపిస్తాడు. కారణం ఏంటంటే అపోస్తుల యొక్క వారసత్వం అంటే పరిశుద్ధాత్మను యేసుప్రభు పంపించి వారు ఏం బోధించాలి, ఏం బోధించకూడదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలంటే నేను పొరపాటుగా చెప్పట్లా ఈ మాట. ఏమిటి అంటే యేసుప్రభువే చెప్తున్నాడు. ఏమిటి అంటే నేను మరణించి ఉత్థానమైన తర్వాత పరిశుద్ధాత్మ మీపైకి వస్తాడు, ఆయన ఇంకా కొన్ని విషయాలు మీకు నేర్పిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోలేరు. ఇంకా ఈ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ఎరిగింపు, సాక్షాత్కారం, రెవల్యూషన్ అనేటువంటిది ముందుకు సాగుతుంది. వీ హ్యావ్ టు బీ క్లియర్ అండి. సత్యవేదములో డాక్ట్రిన్ విషయంలో మనం చాలా క్లియర్గా ఉండాలండి. కొంతమంది సంఘాల వారు ఏమంటారు అంటే సువిశేషము, బైబిల్ గ్రంథము, లేఖనాల ఆ యొక్క బైబిల్లో ఉన్న పుస్తకాలతోటే దేవుని యొక్క రెవల్యూషన్, దేవుడు తన గురించి తాను ఎరిగించుకునే ప్రక్రియ అయిపోయింది అంటారండి. బట్ శ్రీ సభ ఏమంటుందంటే లేదు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నంత వరకు కూడా ద రెవల్యూషన్ కంటిన్యూస్. రెవల్యూషన్ అంటే ఏమిటి? దేవుడు తన గురించి తాను ఎరుకపరచుకునేటువంటి విషయాలు ఇంకా మనకు తెలుస్తూనే ఉంటాయి. అది శ్రీసభ ద్వారా, అపోస్తుల యొక్క వారసత్వాన్ని పొందుకున్నటువంటి శ్రీసభ ద్వారా అది జరుగుతూనే ఉంటుందండి. గాడ్ కీప్స్ రివీలింగ్ న్యూ థింగ్స్. దేవుడు అపోస్తుల బోధన అంటే ఇది ప్రియులకు దేవుని బిడ్డలారా. దేవుని యొక్క ఆ యొక్క బోధన ఇంకా ముందుకు సాగుతూనే ఉంటుంది. మనం ఒక్కసారి ప్రియులకు దేవుని బిడ్డలారా యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనాన్ని చదివితే ఈ విధంగా రాయబడి ఉంటుంది. జాగ్రత్తగా ఆలకించండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాము ఏమీయో బోధింపక తాను వినిన దానిని బోధించును. జరగబో విషయములను మీకు తెలియజేయను. ఎందుకనట రానున్న కాలంలో కూడా రెవల్యూషన్ అంటారండి. అంటే దేవుడు తన గురించి తాను మనకి ఎరుకపరచుకునే ప్రక్రియ ముందుకు సాగుతూనే ఉంటుంది. ఎందుకనట ప్రభు ఏమంటున్నారంటే యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనంలో, నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది, కానీ
వానిని మీరు ఇప్పుడు భరింపజాలరు. ఈ దేవుని యొక్క సాక్షాత్కారం అనేటువంటిది, రెవల్యూషన్ అనేటువంటిది, తనను తాను ఎరుకపరచుకునే ప్రక్రియ అనేటువంటి ముందుకు సాగుతుంది. అది ఎవరి ద్వారా, ఎవరితో పడితే వాళ్ళ ద్వారా కాదండి. అపోస్తుల యొక్క పారంపర్యం అనేటువంటిది ఉండాలి. అపోస్తుల యొక్క పారంపర్యం అనేటువంటిది ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఇక్కడే మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ద క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్, కథోలిక శ్రీసభ ఇచ్చేటువంటి ఆ సత్యోపదేశము నంబర్లు 84 నుండి 87 వరకు ఏమని చెప్తున్నా అంటే జాగ్రత్తగా వినండి. కథోలిక వేదశాస్త్రములో ఈ అపోస్తుల యొక్క బోధన అంటే ఏమిటి అంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు యొక్క బోధనలు, అపోస్తుల యొక్క బోధనలు, పరిశుద్ధాత్మ ప్రభావము ద్వారా మెజిస్టేరియం అంటే, ప్రియులకు దేవుని బిడ్డలా గుర్తుపెట్టుకోండి, బైబిల్ గ్రంథ లేఖనాలు, అదేవిధంగా అపోస్తుల యొక్క వారసత్వాన్ని పొందుకున్నటువంటి శ్రీసభ బోధనలు. ఈ శ్రీసభ ఎవరండి? అపోస్తులు. ప్రభు చెప్పాడు కదా, పేతురు నీవు రాయివి, ఈ రాయి మీద నా సంఘాన్ని నిర్మిస్తాను, నరకశక్తులు దీన్ని జయింపజాలవు అని పలికిన యేసు ప్రభువే యోహాను సువార్త 16వ అధ్యాయం 12-13 వచనాలలో మీరిప్పుడు వీటిని అర్థం చేసుకోలేరు, పరిశుద్ధాత్మ మీపైకి వేంచేసి వచ్చినప్పుడు ఇంకా వేరే విషయాలు మీకు తెలియజేస్తారు, అది అపోస్తుల యొక్క పారంపర్యం ద్వారా మీకు తెలియజేయబడుతుందని చెప్పాడు కదా. ఈ మెజిస్టేరియం, టీచింగ్ మెజిస్టేరియం ఆఫ్ ద చర్చ్, ప్రస్తుతానికి కూడా దేవుడు తనని దాని గురించి నూతన విషయాలు ఎరుకపరచుకుంటున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది నిజమైనటువంటి బోధన, నిజం కానటువంటి బోధన అని నిర్ధారణ గావించబడాలి. ఒక మెజిస్టేరియం అంటే, నాకు తెలుగులో అది రావట్లేదండి, ఒక బోధన అధికారము కలిగినటువంటి ఒక 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 బాడీ అనేది లేకపోతే, నేను ఈ రోజున సంఘం పెట్టుకుంటా, నాకు ఇలా అనిపించింది నీకు బోధిస్తాను, అది తప్పు రైటు అని చెప్పేది ఎవరండి? ఎవరు ఉండరు. ఇంకా ఎవరికి వారే యమునా తీరు. జరిగేది అదే ఇప్పుడు సంఘాలలో. ప్రియులారా, ఆదిమ క్రైస్తవ సంఘములో అన్నిటికంటే ముఖ్యమైన మూలస్తంభం ఏమిటి అంటే, ఆ సంఘం అపోస్తుల యొక్క బోధనకి లోబడి జీవించింది. ఇప్పుడు అపోస్తుల బోధన అంటే ఏమిటి? అపోస్తుల యొక్క వారసత్వం ఉండాలి. ఎవరిలో ఉంది అపోస్తుల యొక్క వారసత్వం? అలనాడు యేసు ప్రభు పేతురు గారిని ఏమన్నాడంటే, పేతురు నీవు రాయివి, ఈ రాయి మీద నా సంఘాన్ని నిర్మిస్తానన్నాడు. చాలా స్పష్టం. మత్తయి శుభవార్త 16వ అధ్యాయంలో నువ్వు రాయివి, ఈ రాయి మీద నా సంఘాన్ని నిర్మిస్తాను అని చెప్పాడు. ఆ పేతురు గారి తర్వాత వచ్చినటువంటి మరొక పాపు గారు ఈ విధంగా పారంపర్యంగా ముందుకు ఇది అపోస్తుల యొక్క బోధన, వారసత్వం. ప్రియులారా, అపోస్తుల యొక్క బోధన వీరి ద్వారా మనకి రావాలి. ఏది పవిత్రాత్మ ద్వారా వస్తున్నటువంటిది, ఏది అశుద్ధాత్మ ద్వారా వస్తున్నటువంటిది, ఈ విషయంలో మీకు ఇంతకు ముందు చాలా వివరించానండి. ఆదిమ క్రైస్తవ సంఘాలలో కూడా కొంతమంది బయలుదేరారు. చాలా విచిత్రమైన బోధనలు వచ్చాయండి. వీళ్ళకేం తెలుసు? ఈ మధ్యలో వచ్చినటువంటి వారికి చాలా విచిత్రమైన బోధనలు వచ్చాయి. కొంతమంది ఏమన్నారంటే, యేసు ప్రభు దేవుడు మాత్రమే, ఆయన అసలు మనిషి కాదు అన్నారు. డొసటిజం అంటారండి. దేవుడు మాత్రమే, ఆయనలో మానవత్వం లేదన్నాడండి. మానవత్వం లేకపోతే ఆయన మనిషిగా చనిపోలేదు, మన కోసం శ్రమలు పొందలేదా, పాటులు పొందలేదా? ఇంకా కొంతమంది ఏమన్నారంటే, యేసు ప్రభు కూడా మనలాంటి మనిషి, ఏరియనిజం. వీటన్నిటిని ఎవరు ఖండించారు? వీళ్ళందరూ వచ్చి ఖండించారా? ఇప్పుడున్నట్టు సంఘాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు లేదు. ప్రియులారా, ఎవరు ఖండించారు అంటే అపోస్తులిక శ్రీసభ, మొదటి క్యాథలిక్ శ్రీసభ. వీటన్నిటినీ కూడా ఖండించుకుంటూ ప్రియులారా, క్రీస్తు శకం 325వ సంవత్సరంలో నైసియా అనేటువంటి విశ్వాస ప్రమాణాన్ని మనకు అందించారు. దానిలో ఏముంది? పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగలపతి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. మీరందరూ ఇప్పుడు అనొచ్చండి, అనాలి, మనందరం కూడా అడగాలి. ఎవరన్నారు దేవుడు ముగ్గురని? ఎవరు బోధించారు? ఎవరు నేర్పించారు? 320వ సంవత్సరంలో క్రీస్తు శకం శ్రీసభ కాదా? రోమన్ కథోలిక శ్రీసభ కాదా? ఇది నిర్ధారణ గావించింది పరిశుద్ధాత్మ అభిషేక ప్రేరణలో. ప్రియులకు దేవుని బిడ్డలారా, నిస్సయ ప్రాంతంలో కాదా ఇది జరిగింది? చెప్పమనండి, ఎవరు కాదంటారు? ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుల బోధన లేనటువంటి సంఘం క్రీస్తు చేత స్థాపించబడిన సంఘము కాదు. అపోస్తుల యొక్క బోధన
క్రీస్తు పుట్టినప్పటి నుంచి, మరణించిన తర్వాత మోక్షారోహణమైనప్పటి నుంచి, పెంతుకొస్తు పండగ దినం నుండి కూడా ఒకే ఒక సంఘములో ఉంది. ఇది కొంతమందికి బాధ కలిగిస్తుందండి. కానీ నేను సత్యాన్ని సత్యంగా బోధించాలి, వాక్యాన్ని వాక్యంగా బోధించాలి. చెప్పాను కదా, ఎన్నో హెరసీస్ వచ్చినాయి అండి, ఎన్నో హెరసీస్ వచ్చినాయి. అంటే క్రీస్తు తత్వానికి, సిద్ధాంతానికి, సిద్ధాంతం అంటే డాక్ట్రిన్ ప్రియులారా, క్రీస్తు సిద్ధాంతానికి, క్రీస్తు డాక్ట్రిన్కి వ్యతిరేకంగా బోధించారండి చాలామంది. యేసు ప్రభువులో మానవత్వం లేదు, యేసు ప్రభువులో దైవత్వం లేదు, యేసు దేవుడికి సైతానికి ఒకే రకమైన శక్తులు ఉన్నాయి, మ్యానికేయిజం, ఇట్లాంటివి కోకొలలో వచ్చాయి ప్రియులకు దేవుని. వీటన్నిటినీ కూడా ఖండించుకుంటా ఇది తప్పు, ఇది ఆత్మప్రేరణ కాదు అని చెప్పి 325వ సంవత్సరంలో ప్రియులారా, ఇదిగో ఈ యొక్క విశ్వాస ప్రమాణాన్ని మనకు అందించింది శ్రీసభ. ఏమిటి అది? మనం అనొచ్చు కదా ఇప్పుడు, విశ్వాస ప్రమాణం సరికాదు అని నన్ను అనమనండి. అందులో ఏముంది? పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల ప్రతి అయిన దేవుడు, అతను ఏకపుత్రుడైనటువంటి యేసు భగవానుడు, మన నాథుడైన క్రీస్తు, అతడు పరిశుద్ధాత్మల కన్యమరియము నుండి జన్మించను, పోన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుపడి శిలువ మీద మరణించి 3వ నాడు సజీవుడిగా లేచి మోక్షారోహణమయ్యాడు. ఇది మన విశ్వాస పరమ రహస్యం, ఇది మన సిద్ధాంతం. దీన్ని ఎవరిచ్చారు మనకి? కథోలిక శ్రీసభ, అపోస్తుల యొక్క బోధన. ఈ అపోస్తుల బోధనలో మనం ఎడతిగా కావాలి. పరిశుద్ధాత్మను విశ్వసించుచున్నాను, త్రియేక దేవుని విశ్వసిస్తున్నా. ఆ తర్వాత ఏమని చెప్పాడు? ప్రియులకు దేవుడా, పరిశుద్ధ కథోలిక శ్రీసభను విశ్వసించున్నాను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను, పాపముల మన్నింపును విశ్వసించున్నాను, శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను, నిత్య జీవితమును ఇది అపోస్తుల యొక్క బోధన. నేను ఈరోజు మీతో మాట్లాడేటువంటిది చాలా ముఖ్యమైన సందేశం, సబ్జెక్టు ప్రియులారా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో నిజమైన సంఘం 4 మూల స్తంభాల మీద నిలబడుతుంది. అపోస్తుల యొక్క బోధన, అపోస్తుల యొక్క సహవాసము, అపోస్తులతో కలిసి రొట్టె విరవడం, అపోస్తులతో కలిసి ఎడతెగక ప్రార్థన చేయడం. ఈ 4 ఉన్నటువంటి ఏకైక ఆది అపోస్తోలిక రోమన్ కథోలిక సంఘం ఈనాటికి కూడా ఉన్నటువంటిది. అది మాత్రమే క్రీస్తు చేత స్థాపించబడినటువంటిది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమిటి ఇది? ఈ శ్రీసభలో 2 ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి అపోస్తుల యొక్క బోధనలో. మొదటిది ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం, ద వర్డ్ ఆఫ్ గాడ్. రెండవది ప్రియులకు దేవుని బిడ్డలారా ఏమిటి అంటే ట్రెడిషన్. అంటే ఆ పరిశుద్ధాత్మ శ్రీసభ ద్వారా, అంటే అపోస్తుల బోధన ద్వారా మనకి కాలక్రమేణా ఎరుకపరచినటువంటి సత్యాలు. ఇవి 2 ఉండాలి. మొదటిది ఏమిటి? ఈ లేఖనాలు, వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం. రెండవది ఏంటి? అపోస్తుల యొక్క బోధన ద్వారా శ్రీసభ ఎరుకపరచినటువంటి ఆ యొక్క వేద సత్యాలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ అపోస్తుల బోధనలో ఉండేటువంటివి ఏమిటి? 4 ముఖ్యమైన అంశాలు ఉంటాయి, జాగ్రత్తగా ఆలకించండి. మొదటిది క్రీస్తు ప్రభువుకు సంబంధించిన సిద్ధాంతం. ఏమిటి ఆ సిద్ధాంతం? యేసు ప్రభు మెస్సయ్యా, యేసు ప్రభు దేవుని కుమారుడు, యేసు ప్రభు లోకరక్షకుడు. ఇది సిద్ధాంతం, క్రీస్తుని గురించిన సిద్ధాంతము. దీని గురించి మనం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనం నుండి, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం అపోస్తుల బోధన ద్వారా మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత ఈ పేతురు యొక్క ఉపన్యాసం మనం తెలుసుకుంటాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, అదేవిధంగా క్రీస్తు యొక్క మరణం, ఆయన మరణించాడు, పునరుత్థానమయ్యాడు, మోక్షారోహణమయ్యాడు. ఇది క్రైస్తవ విశ్వాసానికి మూలం. దీన్ని ఏమంటాం? విశ్వాస పరమ రహస్యము, ద మిస్టరీ ఆఫ్ ఫెయిత్. ఇదే మూలం, గుండెకాయ మనకి. నడిపూజలో గురువు అప్పాన్ని పైకెత్తిన తర్వాత, ద్రాక్షరస పాత్రాన్ని పైకెత్తిన తర్వాత క్రీస్తు ప్రభువుకి శరీర రక్తాలుగా ఇవి మారిపోతాయి. మారిన తర్వాత గురువు పలికేదేంటి నడిపూజలో? ఇది విశ్వాస పరమ రహస్యము అని పిలుపునిస్తారు. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచను, క్రీస్తు మరలా వేయించేయును. ఇది సిద్ధాంతం. సిద్ధాంతం అంటే ఇంగ్లీష్లో డాక్ట్రిన్ అంటారు. అత్యంత ప్రధానమైనటువంటిది ప్రియులకు దేవుని బిడ్డలారా, దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తరువాత నీతి బోధనలు, అంటే మనిషి ఏ విధముగా జీవించాలి, ఈ లోకములో ఏ విధంగా బ్రతకాలి, దాని గురించిన బోధనలు. అపోస్తుల యొక్క బోధనల్లో రెండవది. మొదటిది ఏమిటంటే క్రీస్తుకు సంబంధించిన ఒక సిద్ధాంతం.
రెండవది నీతి బోధన. మనిషి ఏ విధంగా జీవించాలి, క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలి, క్రీస్తు ఆజ్ఞల ప్రకారం జీవించటానికి మార్గదర్శకత్వం, ప్రేమ, పశ్చాత్తాపం, దాతృత్వం వంటివి. యోహాను రాసినటువంటి సువార్త 13:34 అపోస్తుల కార్యాలు 3:19 ఒకసారి చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. అపోస్తుల కార్యాలు 3:19 ఈ విధంగా చదువుకుంటే, మీరు హృదయ పరివర్తనము చెంది దేవుని వైపు మరలిన ఎడల ఆయన మీ పాపాలను తుడిచివేయును. అప్పుడు ప్రభువు సమక్షము నుండి ఆధ్యాత్మిక విశ్రాంతి కాలము వచ్చును. ఆధ్యాత్మిక మగు విశ్రాంతి కాలము వచ్చును. ఇదిగో అపోస్తుల ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏ విధంగా నీతివంతంగా జీవించాలి, ఏ విధంగా రక్షణ పొందాలి, వారికి వారు బోధించటాన్ని మనం ఆలకిస్తున్నాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో అపోస్తుల కార్యాలు 4:32 నుంచి 35 వరకు మనం చూస్తే సంఘం ఏ విధముగా జీవించాలి దానికి ఆధారం మనకు దొరుకుతుంది. విశ్వాసులు సంఘము ఒకే మనసుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. వారికి చెందిన ఆస్తిపాస్తులు ఇది నా సొంతము అని ఎవడనూ చెప్పుకునటలేదు. వారికి ఉన్నదాన్ని అంతటిని పంచుకొనిచుండరి. ఈ రీతిగా ఒకటిగా జీవించారు వారందరూ కూడా. అది అపోస్తుల యొక్క బోధన ద్వారా, అపోస్తుల యొక్క ప్రేరణ ద్వారా వారు ఆ విధంగా జీవించగలిగారు ప్రియులకు దేవుని బిడ్డలారా. మొదటిది ఏమిటి అంటే క్రీస్తుకు సంబంధించిన సిద్ధాంతం. రెండవది ప్రియులకు ఏది, అపోస్తుల బోధన అంటే ఏమిటి, క్రీస్తుకు సంబంధించిన సిద్ధాంతము. రెండవది నీతిని గూర్చినటువంటి ప్రకటనలు, బోధనలు ప్రియులకు దేవుని బిడ్డలారా. మూడవది అత్యంత ప్రధానమైనటువంటి దానిని మీకు ఇప్పుడు చెప్పబోతున్నానండి. ఏమిటి అంటే 7 దివ్య సంస్కారాలు. నిజమైన ఆది అపోస్తోలిక సంఘములో నిజమైనటువంటి 7 దివ్య సంస్కారాలు ఉండాలి. ఈ సందర్భంగా ఒక్కసారి వెనక్కి వెళ్ళి రావడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తును గూర్చినటువంటి సిద్ధాంతము, డాక్ట్రిన్ అబౌట్ క్రైస్ట్. ఈ ఆధునిక ప్రపంచంలో చాలామంది ప్రియులారా ఇంకా ఏమంటారు, మేము యెహోవా సాక్షులము. ఇంకా యెహోవా సాక్షులు ఏంటండి? మొన్న ఒక కథోలిక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. అమ్మాయి అంటే పెద్ద ఆవిడ. ఆమె అడిగింది, ఫాదర్ గారండి, నేను పనిచేసే కాడ కొంతమంది వచ్చి మనకి యెరూషలేం అనే అమ్ముంది, ఆమె నిజమైనటువంటిది, ఆమె భర్త యెహోవా దేవుడు, మనం యెరూషలేం అనే అమ్మ కోసం పాటుపడాలని అంటున్నాడంట. విచిత్రమైన వితండమైన బోధనలు కదండి. ఇంకా కొంతమంది ఆదివారం మనకు అక్కర్లేదు, శనివారం, ఇది సిద్ధాంతపరమైంది కాబట్టి మీకు వివరించాలండి. లేదు, మనం శనివారం సరిపోద్ది మనం ఆరాధన చేసుకోవటం అని వస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వితండవాదం. ఇంకా కొంతమంది ఏమిటి అంటే పరలోక తండ్రి అవసరం లేదు, యేసుప్రభు అవసరం లేదు, పరిశుద్ధాత్మ ముఖ్యం. పెంతుకోస్తల్స్ ఆత్మని యేసుప్రభు కనపడ్డు, అక్కడ పరలోక తండ్రి కనపడ్డు. ఇవన్నీ వితండవాదాలండి. కాబట్టే ఏది మంచి, ఏది చెడు, ఏది కరెక్ట్ కాదని తెలుసుకోవటానికి అపోస్తుల యొక్క బోధన. మూడవది ఏమిటి అంటే ఆ నిజమైన సంఘంలో దివ్య సంస్కారాలు ఉండాలి. 7 దివ్య సంస్కారాలు ఉండాలి. జ్ఞానస్నానము, భద్రమైన అభ్యంగము, పాప సంకీర్తనము, దివ్య సప్రసాదము, జ్ఞాన వివాహము, గురు పట్టాభిషేకము, చివరిగా అవస్థాభ్యంగనము. ఈ 7 దివ్య సంస్కారాలు కూడా మూలం ప్రియులకు దేవుని బిడ్డలారా. దేవుని గురించి అపోస్తుల కార్యాలు 2:38 2:42 మొదటి కొరింథీ పత్రిక 11 23-25 మనం చదువుకుంటాం. పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తారు. ఏమిటి? ఇదిగో ప్రభువే మాకు చాలా స్పష్టంగా బోధించాడు. ఏమని? ఇదిగో ఇది లోకాంత్యం వరకు మీరు దీన్ని మరలా చేయండి. ఏమిటి? దివ్య బలి పూజ మరలా చేయాలి, ఎడతెగక చేయాలి. రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉండాలి. ఇక్కడ రొట్టె విరుచుట అంటే దివ్య బలి పూజ. ఏ సంఘంలో జరుగుతుందండి ప్రతిరోజు కూడా దివ్య బలి పూజ? కొన్ని చోట్ల నెలకు ఒకసారి, కొన్ని చోట్ల సంవత్సరానికి ఒకసారే. ఎడతెగగా చేయాలి కదా. ఏం జరుగుతుంది? ఎవరు వీరికి చెప్పగలిగినటువంటిది? ప్రియులారా, ఆది అపోస్తోలిక సంఘములో ఉండవలసినటువంటి నిజమైన లక్షణాలు 4 అని చెప్పాను. మొదటిది అపోస్తలుల యొక్క బోధన, దాని గురించి మాట్లాడుకుంటున్నాం.
దీనిలో భాగంగా ఏముండాలి అపోస్తుల యొక్క బోధనలో అంటే క్రీస్తు తత్వాన్ని గురించినటువంటి సిద్ధాంతం. ఆయన లోకరక్షకుడు, ఆయన మెస్సయ్య, ఆయన మన కొరకే మరణించాడు, మూడో నాడు సజీవుడిగా లేచాడు, మోక్షారోహణం అయ్యాడు. విశ్వాస పరమరహస్యం. రెండవది, క్రైస్తవుడు అనేటువంటి వాడు ఏ విధంగా జీవించాలి, మొరాలిటీ, మోరల్ థియాలజీ, ఏది రైటు ఏది తప్పు. మూడవది ప్రియులారా, ఇందులోనే దివ్య సంస్కారాలు ఉండాలి. ఆ బోధనలో దివ్య సంస్కారాలు ఆధారంగా ఉండాలి. నాలుగవది అతి ముఖ్యమైనటువంటిది ప్రియులారా, దీన్ని ఏమంటారంటే పిల్లగా రాకడ బోధనను, అది కూడా సరి అయినటువంటిదిగా ఉండాలి. ఎస్కటాలజీ అంటారండి. పరలోకాన్ని గురించి, స్వర్గాన్ని గురించి, ఏముంటుంది దేవుని యొక్క రాజ్యాన్ని గురించి, రెండవ రాకడ గురించి, నిత్య జీవితాన్ని గురించి, ఎస్కటాల నిత్య జీవితాన్ని గురించి అది సరి అయినట్టు బోధనలు బోధించాలి. అది లేని చోట క్రీస్తు లేనట్లే ప్రియులారా. అపోస్తుల యొక్క బోధనలో వారు ఎడతెగక ఉన్నారు. నిజమైన క్రైస్తవ సంఘానికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం అపోస్తుల యొక్క బోధన. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ అపోస్తుల బోధన ప్రియులారా మనందరం సులభంగా అర్థం చేసుకోవడానికి, ముఖ్యంగా క్రీస్తు ప్రభుని గురించిన సిద్ధాంతం మనందరము కూడా ఆకళింపు చేసుకోవడానికి శ్రీసభ ఒక్కొక్క ఆదివారం రోజున ఒక్కొక్క అంశాన్ని మనకిస్తుంది. అదేవిధంగా వివిధ కాలాలను ఏర్పాటు చేయటం జరిగింది. ఆగమన కాలములో క్రీస్తు ప్రభుకి రాకడ కొరకే సిద్ధపడేటువంటి అంశాలను మనం ధ్యానం చేస్తాం. క్రిస్మస్ కాలము క్రీస్తు పుట్టుక గురించి, తపస్సు కాలంలో క్రీస్తు శ్రమలు, మరణ పునరుత్థానాల గురించి, అదేవిధంగా ఉత్థాన కాలంలో క్రీస్తు ప్రభు యొక్క ఉత్థానం, మోక్షారోహణాన్ని గురించి, అదేవిధంగా ఈ జూన్ నెలలో ముఖ్యంగా ప్రియులారా క్రీస్తు ప్రభుకు సంబంధించినటువంటి ట్రినిటీ, త్రిత్వాన్ని గురించి, క్రీస్తు ప్రభు శరీరరక్తాన్ని గురించి, తిరుహృదయాన్ని గురించి, ఈ విధంగా ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా క్రీస్తుని గురించినటువంటి ఆ సిద్ధాంతాన్ని మనం తెలుసుకోవటానికి మనకు గొప్ప అవకాశం ఇస్తుంది. అదేవిధంగా శ్రీసభలో మనం ఈ అపోస్తుల యొక్క బోధనలను మనం అర్థం చేసుకోవటం కొరకై మనకి సత్యోపదేశ సంక్షేపము అనేటువంటి ఒక పెద్ద పుస్తకం ఉంటుంది. చిన్నపిల్లలకైతే చిన్న పుస్తకం లాగా ఉంటుంది. పెద్దలు మనం అర్థం చేసుకోవటానికి ప్రియులారా శ్రీసభ మన కొరకై ఈ వేద సత్యాలన్నిటినీ కూడా ఇదిగో క్యాటెకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ అనేటువంటి ఈ గ్రంథాల ద్వారా మనకి చాలా వివరంగా మనకు బోధించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది ఇంగ్లీష్ వర్షన్, క్యాటెకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్, అదేవిధంగా కథోలిక సత్యోపదేశము అనేటువంటి ఈ రెండు పుస్తకాలు, ఈ రెండు కూడా ఒకటే. ఇది ఇంగ్లీష్లో ఉంటుంది, ఇది తెలుగులో ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే వీటిలో ఉన్న బోధనలన్నీ కూడా అపోస్తుల యొక్క బోధనపై ఆధారపడి ఉంటాయి. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గురువులమైన మేము ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారంగా చేసుకొని వీటిని ఆధారంగా చేసుకొని విశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేయాలి. ఇదంతా కూడా క్రీస్తు ప్రభు బోధన, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇదిగో అపోస్తుల యొక్క బోధన అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి లేకుండా ప్రియులకు దేవుని బిడ్డలారా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు బోధించడానికి వీలు లేదు. కారణం ఏమిటి అంటే అపోస్తుల కార్యాలలో మనం చదువుకున్నాం. ఆ ఆదిమ క్రైస్తవ సంఘం అనేటువంటిది అపోస్తుల కార్యాలు 2:42 వచనములో అపోస్తుల బోధనతో ఎడతెగక ఉన్నారు. ఆ అపోస్తుల బోధన మనకు ప్రధానమైనటువంటిది ప్రియులకు దేవునుల. కాబట్టి దాని ప్రకారం మనం జీవించాలని గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున మనం ప్రత్యేకమైన రీతిలో దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. మనందరము కూడా ఆ అపోస్తుల బోధనలో మనం కొనసాగుతున్నాం. చాలామంది అపోస్తుల బోధన అంటే విచిత్రమైన వాదనలు వినిపిస్తారు. కాబట్టి ఈ రోజున నేను కొంచెం సమయం తీసుకొని దీనిని మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, అపోస్తుల బోధనను సమర్థించేటువంటి కొన్ని వాక్యాలు మీకు చెప్పి ముగిస్తానండి. ఏమిటి అపోస్తుల బోధన అంటే? పాపుగారు శిష్యుల యొక్క బోధనని సమర్థించేటువంటి కొన్ని వాక్యాలు. మత్తయి శుభవార్త 16:18-19 నేను ఇప్పుడే చదివి వినిపించాను. పేతురు, నీవు రాయివి, ఈ రాయి మీద నా సంఘాన్ని నిర్మిస్తాను, నరకశక్తులు దీన్ని జయింపజాలవు. నువ్వు దేనిని బంధిస్తావో అది బంధించబడను, ఏది విప్పుదో అది విప్పబడను. లూకాసు వార్త 10:16 నిన్ను విన్నటువంటి వాడు నన్ను వింటాడు అని అంటాడు యేసు ప్రభు శిష్యులతోటి. ఇదిగో నీ వాక్యాన్ని విన్నటువంటి వాడు, మీ వాక్యాన్ని విన్నటువంటి వాడు నన్ను విన్నట్టే, నన్ను విన్నటువంటి వాడు నా తండ్రిని విన్నటువంటి వాడు. ఎవరి గురించి? అపోస్తుల గురించి మాట్లాడుతున్నాను. అపోస్తులు ఎవరు? ఇప్పుడున్నటువంటి
రోమన్ కథోలిక శ్రీసభలో ఉన్నటువంటి పాపు గారు మొదటిగా, తరువాత వారి స్థానంలో పీఠాధిపతులు ప్రియులారా. ఇక తరువాత ప్రియులారా, మనం ఈ విషయాన్ని యోహాను సువార్త 20వ అధ్యాయం 21 నుంచి 23 వరకు మనం చదివితే అక్కడ ఏమని ఉంటుందంటే, పరిశుద్ధాత్మను పొందుడు అని పలికిన తర్వాత అపోస్తులకు అధికారం ఇస్తున్నాడు. మీరు ఎవరిని పాపములు క్షమిస్తారో అవి క్షమించబడ్డాయి, ఎవరి పాపములు క్షమించారో అవి క్షమించబడలేదు. వారికి అపోస్తుల యొక్క అధికారం వారికి ఇచ్చారు పిల్లారా. ఇది ఎవరు కూడా కాదనలేరు. ఇక చివరిగా తిమోతికి రాసిన 2వ లేఖ 2వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో పౌలు గారు తిమోతికి ఈ విధంగా చెప్తున్నాడు పిల్లారా, ఇదిగో నమ్మక పాత్రమైన వ్యక్తులను నువ్వు నియమించాలి. అపోస్తుల యొక్క వారసత్వం ప్రకారం జీవించే వారిని నీవు సంఘ పెద్దలుగా నీవు నియమించాలని ప్రోత్సహిస్తాడు. ఎవరిని పడితే వాళ్ళని, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళని, నేను తెల్లారి పొద్దున లేచి నేను సంఘాన్ని స్థాపిస్తా అంటే కుదరదు అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు పిల్లారా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో 4 మూల స్తంభాలు నిజమైన సంఘంలో ఉండాల్సినటువంటి అపోస్తుల బోధ యందును, అపోస్తుల సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ఎడతెగక ప్రార్థించుట యందును. మొట్టమొదటిది అపోస్తుల బోధన అంటే ఏమిటి అంటే ప్రియులారా, క్రీస్తు చేత ఎన్నిక చేయబడిన అపోస్తుల యొక్క వారసత్వంలో ఉన్నటువంటి శ్రీసభ వారు బోధించే బోధనలు అంటిపెట్టుకొని ఉండటం. ఎవరబడితే వారు బోధించే బోధనలు కాదు. ఈనాడు నీవు నేను ధైర్యంగా సంతోషంగా దేవుని సన్నిధిలో చెప్పగలగాలి, నేను అపోస్తుల యొక్క వారసత్వంలో ఉన్న శ్రీసభలో నేను బ్రతుకుతున్నాను, జీవిస్తున్నాను, మనగలుగుతున్నాను. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, అలనాడు ఆ దేవుడే ఏర్పాటు చేసినటువంటి ఆ మొదటి పాపు గారు పేతురు గారు, ఈనాడు ఉన్నటువంటి లియో 14వ పాపు గారు ఆ అపోస్తుల యొక్క బోధన వారసత్వానికి వారే తలమానికం, వారే తలగా ఉంటున్నారు. క్రీస్తు ఏర్పాటు చేశాడు కాబట్టి, యేసయ్య చెప్పాడు కాబట్టి, నువ్వు రాయివి, నీ రాయి మీద నా సంఘాన్ని నిర్మిస్తాను. కాబట్టి వారి యొక్క బోధనలకు లోబడి జీవించటమే అపోస్తుల యొక్క బోధనకు లోబడి జీవించటం. దేవుని వేడుకుందాం పిల్లారా, దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం. ఈ నిజమైనటువంటి ఆది అపోస్తోలిక కథోలిక శ్రీసభలో మనను ఉంచినందుకు దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ, ఈ శ్రీసభను ఇంకా ముందుకు నడిపించాలని, అన్ని సంఘాలు కూడా దేవుడు కోరుకున్నట్లుగా ఒకే సంఘము, ఒకే మంద, ఒకే కాపరి ఉండులాగా దీవించమని ఆ దేవాది దేవుని తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నిజమైన సంఘములో ఉండవలసినటువంటి మొట్టమొదటి గుణం అపోస్తుల బోధనను అంటిపెట్టుకొని ఉండాలి. అపోస్తుల యొక్క వారసత్వం అందులో ఉండాలి. అది లేనటువంటి వాడు నీకు చెందినటువంటి వాడు కాదు అని బోధిస్తున్నా. ప్రభు ఆ కథోలిక శ్రీసభను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా పాపు గారిని దీవించండి, పీఠాధిపతులను దీవించండి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, వారి ఉద్దేశాలను, వారి తలంపులను దీవించమని, నీ పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద కుమ్మరింపచేయమని, ప్రత్యేకంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను, కుటుంబంలో శాంతి సమాధానమైనటువంటి వారికి ప్రత్యేకంగా మా కోసం ప్రార్థన చేయండి స్వామిని అడిగినటువంటి వారిని దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశ్రయించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించుగాక. ఆమెన్.